అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ రూట్ 32వ భాగం. రచయిత ప్రసన్నలక్ష్మి గారు. రాక్షసి ఈ మొగుడు ఆవేదన అర్థం చేసుకోదే ఇన్ని సంవత్సరాల ఎడబాటును పూర్తి చేయాలని అనిపించడం లేదు అని తను కూడా తిరిగి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ గౌతమ్, అర్జున్, అన్నయ్య, మామ్, వినయ్, పవన్, శృతి, కార్తీక్, శ్వేత, అమృత అందరూ రండని పిలుస్తాడు. రే మళ్ళీ ఎందుకు వచ్చావురా? మేము సంతోషంగా ఉండడానికి ఇష్టం లేదా? మామ్, మీరు అలా మాట్లాడకండి, మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, అందుకే నేను చూడకుండా ఉండలేకపోయాను. వావ్, ఇప్పుడు గుర్తుకొచ్చిందా అమ్మ నీకు? నా ప్రాణం ముఖ్యం, చస్తే చావని వదిలేసావు కదరా నన్ను. చూడు, నేను ఇప్పుడే వీళ్ళందరి ప్రేమని తెలుసుకున్నాను, మంచి మనిషిగా మారాను. నువ్వు మళ్ళీ వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు? నేను మన కుటుంబం నుండి దూరం ఉండటం వల్ల తప్పు చేశాను. నా పాత ఆలోచనల వల్ల నీవు చేసిన మంచి పనులను గుర్తించలేకపోయాను. ఇప్పుడు నా తప్పులు అర్థమైన మార్పు కోసం మీరు నాకు అవకాశం ఇస్తారా? ఇక్కడికి వచ్చానంటాడు గౌతమ్. గౌతమ్, నీవు మన కుటుంబం లోపలికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటే మేము నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మార్పు సులభం కాదు, కానీ ఈ ప్రయత్నం అవసరం. గౌతమ్, నీ మార్పును నిశ్చయంగా గమనిస్తున్నాం. మేము నిన్ను మా జీవితంలోకి తిరిగి స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాము, కానీ నీవు నీ మార్పు నిరూపించాలి అంటుంది అమృత. అమృత, నువ్వు చెప్పిన మాటలు నా హృదయానికి చేరవచ్చు. నిన్ను మరింత మెరుగుపరుచుకోవడం కోసం మీ అందరి సహాయం కావాలి అంటాడు గౌతమ్. మా కుటుంబంలో మీ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉంది, కానీ ఎప్పటికీ మీరు ఈ మార్పును కొనసాగించాలి. నమ్మకంతో నీవు మరింత మంచిగా మారుతావని. గౌతమ్, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. నేను ఖచ్చితంగా మారాను. దేనికి కారణం మామ్. తను మారినప్పుడు నేనెందుకు మారలేను అనిపిస్తుంది. నేను ఈ మార్పుని ఇలాగే కొనసాగిస్తాను. నేను మీ అందరి నమ్మకాన్ని సంపాదించుకుంటాను. అన్నయ్య, వదిన, మీ పట్ల చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ అంటాడు గౌతమ్. నువ్వు మారాలనుకుంటున్నావు, ఈ కుటుంబంలో కలవాలనుకుంటున్నావు, అదే మాకు సంతోషాన్ని ఇస్తుంది. అమృత, అర్జున్, నీవు చెప్పినట్లుగా మనందరం సంతోషంగా ఉన్నాము. ఎందుకు మన కుటుంబం కోసం ఒక పార్టీ చేసుకోకూడదు? ఇది మన మధ్య చిగురించే ఆనందాన్ని, మార్పును మరియు కొత్త అంగీకారాన్ని జరుపుకునే మంచి అవకాశం. ప్రతి క్షణం మన కుటుంబంతో ఇలానే గడపడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక పార్టీ మన మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఇది చాలా మంచి ఆలోచన అని అంటాడు అర్జున్. శృతి, అమృత, మీ ఆలోచన ఎంత అద్భుతంగా ఉంది. అందరం కలిసి ఆనందాన్ని పంచుకోవడం, గత సమస్యలు మర్చిపోవడం మనం ఉండటానికి చాలా ముఖ్యమైనది. మరియు ఈ పార్టీ ద్వారా నా మార్పు మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటాడు గౌతమ్. పవన్, కార్తీక్, శ్వేత, మంచి ఐడియా వదిన, అలాగే జరుపుకుందాం. డెకరేషన్ పనులు మేము చూసుకుంటాం. ఓకే, లెటెస్ట్ పార్టీ టు నైట్. ఏ హూ అంటూ సంతోషంగా పార్టీకి సిద్ధమవుతారు. నీలాంబరి, అమ్మ, అమృత, ఏంజల్, నేను రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అవునమ్మా, నేను ఈరోజు అమ్మమ్మ దగ్గరే రెడీ అవుతాను అంటుంది ఏంజల్. అవునా, సరే, నువ్వు ఈరోజు అమ్మమ్మ దగ్గరే రెడీ అవ్వు. ఇదిగో, నీ అల్లరితో అమ్మమ్మని ఇబ్బంది పెట్టకూడదు అంటుంది అమృత. నా మనవరాలు చాలా మంచిది, తను ఎప్పుడూ అల్లరి చేయదు కదా బంగారం అని తలుపుతుంది. అమృత, పాపకు గౌన్ తెచ్చాను, ఇది ఈరోజు దానికి వేసి రెడీ చెయ్యమ్మా. అక్క, ఈరోజు ఏంజల్ని నేను రెడీ చేస్తున్నాను, నాకివ్వండి అని అంటుంది నీలాంబరి. అమృత, వస్తున్న అత్తయ్యలు, మీ అబ్బాయి పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి. మీరు కూడా ఏంజల్ని రెడీ చేసి మీరు రెడీ అయిపోండి అని వెళ్ళిపోతుంది అమృత. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. ఏంజల్, ఏంటి ఏమనుకుంటున్నారు? ఏమీ లేదు ఏంజల్, నీ అందం చూసి మేము నవ్వుకుంటున్నాం. ఈరోజు నువ్వు చాలా క్యూట్గా తయారవుతున్నావు కదా. ఏంజల్ నవ్వుతూ, నిజంగా అలా అనుకుంటున్నారా? నిజమే బంగారం, నువ్వు మా అందరిలో బెస్ట్. సరే, ఇప్పుడు త్వరగా రెడీ అయిపో, పార్టీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంజల్ ఉత్సాహంగా, రెడీ అవుదాం మరి. ఇద్దరు ఏంజల్ని చాలా ప్రేమతో రెడీ చేస్తూ కుటుంబం మొత్తం కలిసి పార్టీకి సిద్ధమవుతారు. ఏంటో ఈరోజు మనసు ఏదోలా ఉంది, ఏమైనా జరగబోతుందా? ఇవన్నీ వదిలేసి పార్టీని ఎంజాయ్ చేద్దాం అనుకొని, ఏవండి శ్రీవారు, నాకు ఒక సాయం కావాలండి అని అంటుంది అమృత. ఉఫ్, ఈ ఆడవాళ్ళు ఇలాంటి మాటలతోనే పడగొడతారు. ఇంత క్యూట్గా అడిగితే ఎవరైనా కాదంటారా? చెప్పు బంగారం అని అంటాడు అర్జున్. అందరూ రెడీ అయిపోయారు. నువ్వు కూడా ఈ డ్రెస్ వేసుకో, ఎప్పుడు వేసుకోలేదు కదా. బ్యాగ్ టై లేసి ఉంది, అందరం లేదు, నువ్వు కట్టవా ప్లీజ్? సరే, వెనక్కి తిరుగు అంటూ హెయిర్ని జరిపి నెమ్మదిగా టై లేసి కడతాడు అర్జున్. నువ్వు ఇంకా హెయిర్ స్టైల్ వేసుకోలేదు, ఆగు, నీకు క్యూట్ హెయిర్ స్టైల్ నేను వేస్తాను అని అంటూ అర్జునే వేస్తాడు. చెవులకు జుంకాలు పెడతాడు, బ్రాస్లెట్ పెడతాడు, బొట్టు పెట్టి రెడీ చేస్తాడు. ఇప్పుడు చూడు మై ప్రిన్సెస్ ఎంత బాగుందో. నాన్న, నేను రెడీ అయిపోయాను, చూడు నేను ఎలా ఉన్నాను అంటూ వస్తుంది ఏంజల్. ఏంజల్ని ఎత్తుకుంటూ, అబ్బా నా ఏంజల్ ఎంత క్యూట్గా ఉంది, నువ్వు నిజంగా ఈరోజు మా చిన్న ప్రిన్సెస్లా కనిపిస్తున్నావు. ఏంజల్ నవ్వుతూ, నిజంగా నాన్న, నేను అందంగా కనిపిస్తున్నానా? అర్జున్ తల ఊపుతూ, అవును మై లిటిల్ ఏంజల్,
ఈరోజు పార్టీలో అందరికన్నా నువ్వే బాగా కనిపిస్తావు. అవునా? మరి ఇందాక నన్ను చూసి నువ్వు ప్రిన్సెస్ లాగా ఉన్నావని అన్నారు కదా అంటుంది అమృత. అర్జున్ చిలిపిగా నవ్వుతూ అందులో ఏం తప్పులేదు. మా ఇంట్లో ఇద్దరు ప్రిన్సెస్లు ఉన్నారు. ఒకరు నీలా అందంగా, మరొకరు మన ఏంజల్లా క్యూట్గా అంటాడు. ఏంజల్ ఉత్సాహంగా అందులో నేను బెస్ట్ కదా నాన్న. అర్జున్ నవ్వుతూ మీ ఇద్దరు బెస్ట్. ఒకరు నా క్యూట్ ప్రిన్సెస్, మరొకరు నా క్యూన్. అమృత నవ్వుతూ ఇది కూడా ఓ మాటల స్టైల్ అనుకోవచ్చా? అర్జున్ నవ్వుతూ మా రాణి చిరునవ్వు చాలు నా గెలుపుకి. అమ్ము పాపం తీసుకుని వెళ్ళి కిందకి ఫోన్ మాట్లాడేసి వస్తాను. ఓకే అర్జున్ అని అంటూ కిందకి వెళ్తూ ఉంది అమృత. ఏంజల్ పార్టీలో ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ లాంటివి తాగకూడదు, నువ్వు గుడ్ గర్ల్ కదా అని చెప్తుంది అమృత. ఏంజల్ ముఖం మాడుస్తూ అయితే మమ్మీ ఐస్ క్రీమ్ తినకుండా పార్టీలో ఎలా ఎంజాయ్ చేయగలను అని అడుగుతుంది. దానికి అమృత నవ్వుతూ గుడ్ గర్ల్స్ అమ్మ చెప్పిన మాట వింటారు కదా. అమ్మ మాట వింటే నేను రేపు పార్క్ తీసుకెళ్తాను, చక్కని ట్రీట్ కూడా ఇస్తాను. ఏంజల్ ఉత్సాహంగా నిజంగానా? అప్పుడు ఐస్ క్రీమ్ కాకుండా పార్క్ ట్రీట్ బెటర్. అమ్మ నేను గుడ్ గర్ల్ అవుతాను అంటుంది. అది నా చిన్న ప్రిన్సెస్ అంటే అంటుంది అమృత. ఏంజల్ నువ్వు వెళ్ళి ఆడుకో. ఏంజల్ అక్కడి నుంచి ఉత్సాహంగా ఆడుకోవడానికి పరిగెత్తిపోతుంది. అమృత వైపు చూస్తూ నీలాంబరి, అమృత ఏంజల్ని ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ తినకుండా ఎందుకు ఆపుతున్నావు? పాప ఆటలు అలసిపోతుంది, చిన్న మోతాదులో తినడం తప్పేంటి అని అంటుంది. దానికి జలుబు చేసింది అత్తయ్య, ఇవన్నీ తీసుకుంటే ఫీవర్గా కన్వర్ట్ అవుతుంది, తను తట్టుకోలేదు, అందుకే అలా చెప్పాను అత్తయ్య. నీలాంబర్ ఆశ్చర్యంగా ఓ నువ్వు చెప్పిన దాంట్లో నిజమే ఉందిలే. ఏంజల్కి సీజన్కి తగ్గట్టుగా జాగ్రత్త తీసుకోవాలి, నేను అంత అనుకోలేదులే అని అంటుంది. అవును అత్తయ్య, తనకు ఆరోగ్యం కాస్త సున్నితంగా ఉంటుంది, మనమే జాగ్రత్తగా ఉండాలి. నాకు తనకిష్టమైనవి ఆపడం ఇష్టం లేదు, కానీ రేపు వెళ్ళినప్పుడు కొనిస్తానులే అత్తయ్య అంటుంది. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోందిలే అమృత. అలాగే అర్జున్ ఎక్కడ ఇంకా కిందకు రాలేదు అని అడుగుతుంది నీలాంబరి. ఫోన్ వచ్చింది, అర్జున్ మాట్లాడడానికి వెళ్ళారు అత్తయ్య, వచ్చేస్తూ ఉంటారులే, మీరు పార్టీని ఎంజాయ్ చేయండి అని అంటుంది. సరే నేను అర్జున్ పిలవడానికి పైకి వెళ్తాను. సరే అమృత, నువ్వు వెళ్ళి మాట్లాడరా, మేము ఇక్కడ పార్టీని కొనసాగిస్తాము. థ్యాంక్స్ అత్తయ్య, నేను త్వరగా తిరిగి వస్తాను అని అంటూ అమృత పైకి వెళ్ళిపోతుంది అర్జున్ చూడటానికి. అర్జున్ కింద అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు, అత్తయ్య కూడా మిమ్మల్ని అడిగింది చూడండి, పదండి పదండి అని అంటుంది. అమ్ము నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను స్టార్ట్ చేసిన ఏ ప్రాజెక్ట్లో ఏదో ఇష్యూస్ వచ్చాయంట, అర్జెంటుగా వెళ్ళాలిరా, త్వరగా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను, మీరు పార్టీని ఎంజాయ్ చేయండి అని అంటాడు. అమృత హక్ చేసుకొని అర్జున్ ఈ వర్క్స్ ఎప్పుడు ఉండేవే కదా, రేపు చూసుకోండి, నా రోజు నా మనసుకి ఏదోలా అనిపిస్తోంది, దూరంగా నన్ను వదిలి వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తోంది. అర్జున్ మృదువుగా అమ్ము నేను ఎక్కడికి వెళ్తాను, జస్ట్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చూసుకొని ఇష్యూ ఎక్కడ వచ్చిందో తెలుసుకొని వచ్చేస్తాను, కావాలి అంటే నీతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను కదా. ఏమో అర్జున్, నాకు ఇప్పటికీ అలాగే ఉంది, నిన్ను పంపించడం నాకు అసలు ఇష్టమే లేదు, కానీ ఫోన్లో మాట్లాడుతుంటాను అని అంటున్నావు కాబట్టి సరే వదిలేస్తున్నా, జాగ్రత్తగా వెళ్ళిరా, త్వరగా వచ్చేయాలి అని అంటుంది అమృత. అత్తయ్యలతో చెప్పి వెళ్ళమని అంటుంది. అర్జున్ ఓకే, నేను త్వరగానే వెళ్ళొచ్చేస్తాను అని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. మరోవైపు గౌతమ్, రే నేను చెప్పింది నీకు గుర్తుంది కదా, అర్జున్ కార్ స్టార్ట్ అయింది, మన ఏరియాకి రాగానే పొగ రిలీజ్ చేయండి, అంతే చాలు అని ఫోన్ పెట్టేస్తాడు. 2 గంటల తర్వాత అమ్ము ఆఫీస్కి వెళ్ళాక కాల్ చేస్తా అన్నారు, కానీ ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు. ఆఫీస్కి వెళ్ళి 2 గంటలు అయింది, ఇంట్లో భార్య ఉంది, టెన్షన్ పడుతూ ఉంటుందనే ఆలోచన లేదా ఏంటోదినా, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, అంతలా ఎందుకు టెన్షన్ పడుతున్నారని అడుగుతాడు పవన్. మీ అన్నయ్య పని ఉందని, ఏ ప్రాజెక్టులో ఇష్యూ ఉందని వెళ్ళారు, 2 గంటలు అవుతుంది వెళ్ళి, ఇంకా రాలేదు, అందుకే భయంగా ఉంది అంటుంది పవన్తో. ఏం మాట్లాడుతున్నారు కదా, ప్రాజెక్టులో ఇష్యూ రావడం ఏంటి, నేను ఆఫీస్కి కాల్ చేసి కనుక్కుంటా నాగు. హలో సార్ చెప్పండి, నేను ఏ విధంగా సహాయపడగలను. హలో దిస్ ఇస్ పవన్, ఏ ప్రాజెక్ట్లో ఇష్యూ వచ్చిందంట, అర్జున్ సార్ ఆఫీస్కి వచ్చారు. నో సార్, ప్రాజెక్ట్లో ఎలాంటి ఇష్యూ రాలేదు, అర్జున్ సార్ కూడా ఆఫీస్కి రాలేదు. ఓ అవునా, ఓకే వదిన, అసలు ప్రాజెక్ట్లో ఇష్యూ అనేది రాలేదంట, అర్జున్ అన్నయ్య ఆఫీస్కి రాలేదని వాళ్ళు అంటున్నారు. వినయ్ ఏం జరుగుతోంది ఇక్కడ, ఇద్దరు టెన్షన్ పడుతూ ఉన్నారు ఎందుకు, అర్జున్ ఎక్కడ అమృత, తను కనిపించడం లేదు అని అడుగుతాడు. ప్రాజెక్ట్లో ఇష్యూ ఉందని ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే ఆఫీస్కి వెళ్ళారన్నయ్య, పవన్ కనుక్కున్నాడు, అసలు అర్జున్ ఆఫీస్కి వెళ్ళలేదంట, ప్రాజెక్ట్లో కూడా ఇష్యూ ఏమీ లేదంట, నాకెందుకో భయంగా ఉందన్నయ్య. అవునా, నువ్వేం భయపడకు, నేను పవన్ అర్జున్ని వెతుకుతాము, ఎవరికి తెలియకుండా చూసుకో, అందరూ కంగారు పడతారు, పవన్ కమ్ అని ఇద్దరు అర్జున్ వెతకడానికి వెళ్ళిపోతారు. అమృత
మరోసారి అర్జున్ నెంబర్కి డయల్ చేస్తూ ఉంటుంది. స్విచ్ ఆఫ్ రావడంతో అమృతలో ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. ఇందాక ఫోన్ అన్న రింగ్ అయ్యింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏం జరిగి ఉంటుంది? అర్జున్ ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. కన్నయ్య, ఇప్పటి వరకు పెట్టిన పరీక్షలు చాలు. నా అర్జున్కి ఏమీ కాకుండా చూడు, తనని రక్షించు. ఏంజల్, అమ్మ నాన్న ఎక్కడా? నాతో ఆడుకుంటానని చెప్పారు. నాకు నాన్న కావాలమ్మా. అమృత ఏంజల్ను కౌగిలించుకొని తన భయాన్ని కళ్ళల్లోనే దాచుకుంటూ, నాన్న త్వరలోనే వచ్చేస్తారమ్మా అని అంటుంది ఏంజల్ని ఓదారుస్తూ. కానీ మనసులో మాత్రం అమృత ఆందోళన తారాస్థాయికి చేరుకుంటుంది. కావ్య అక్కడికి వచ్చి, ఏంజల్, మై లిటిల్ క్యూటీ, ఇలారా, ఇదిగో నీకోసం బేబీ డాల్ తెచ్చాను, నువ్వు వెళ్ళి ఆడుకో అని అంటుంది. ఏంజల్ మెల్లగా, కానీ నాన్న నాతో ఆడతానన్నాడు అని అంటుంది. నాకు నాన్న కావాలి పిన్ని అని అంటుంది. కావ్య సున్నితంగా తనని ఓదారుస్తూ, నాన్న వేరే పని మీద వెళ్ళారు తల్లి, కానీ త్వరలోనే నాన్న వస్తారు కదా, అప్పటి వరకు మన ఇద్దరం ఆడుకుందాం ఈ బేబీ డాల్తో. ఏంజల్ కొంచెం సందేహపడుతూ, నిజమైన పిన్ని, నాన్న త్వరగా వచ్చేస్తారా? కావ్య ప్రేమగా, అవును బంగారం, నాన్న చాలా త్వరగా వస్తారు. ఆయన రాగానే మనం అంతా కలిసి ఆడుకుందాం. ఏంజల్ డాల్ని తీసుకుంటూ, సరే పిన్ని, నువ్వు కూడా నాతో ఆడతావా? కావ్య నవ్వుతూ, తప్పకుండా రా చిట్టి తల్లి, నువ్వు సోఫాల దగ్గర కూర్చో, నేను ఒక చిన్న పని చేసుకుని వస్తాను, అప్పటి వరకు బేబీ డాల్తో ఆడుకో. ఏంజల్ ఉత్సాహంగా, ఓకే పిన్ని, త్వరగా రా, నాకు బోర్ కొడుతుందని వెళ్ళిపోతుంది. కావ్య, అమ్ము నువ్వేం టెన్షన్ తీసుకోకు, వినయ్ పవన్ వెళ్ళారు కదా, అర్జున్ అన్నయ్యని కనిపెడతారులే. అమృత ఆందోళనతో, కానీ కావ్య తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అర్జున్ క్షేమంగా ఉన్నాడని తెలిసేంత వరకు నేను టెన్షన్ లేకుండా ఎలా ఉండను? ఏం జరుగుతుందో అని తెలిస్తే వరకు నాకు ఈ గుండె చప్పుడు ఆగదు కావ్య అని అంటుంది అమృత. కావ్య శాంతంగా, నేను నీ పరిస్థితిని అర్థం తీసుకోగలను అమ్ము, కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. వాళ్ళు ఇద్దరూ వెళ్ళారు కదా వెతకడానికి, త్వరలోనే మనకి ఏ విషయమో తెలుస్తుందిలే అని అంటుంది. లలితాదేవి, అమ్మ అమృత, అర్జున్ ఎక్కడా అని అడుగుతుంది. కనిపించడం లేదు, పార్టీ కూడా అయిపోయింది, అందరూ పార్టీ బాగుందంటున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. అర్జున్ని చాలామంది అడిగారు ఎక్కడికి వెళ్ళారు, ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని. అమృత తన భయాన్ని దాచాలని ప్రయత్నిస్తూ, అమ్ము, అర్జున్ ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళారు, చిన్న పని ఉందని, త్వరలోనే వస్తారు అని అంటుంది. లలితాదేవి, ఇప్పుడు కూడా ఆఫీస్ అంటే ఎలా? ఫ్యామిలీ పార్టీలో అర్జున్ లేకపోతే ఎలా? నాకు తెలిసి ఉండి వాడిని పంపించి ఉండేవాడినే కాదు. నీలాంబరి, అక్క, అర్జున్ నాకు చెప్పేసే వెళ్ళాడు, ఆఫీస్లో ఏదో ఇష్యూ వచ్చిందంట, అర్జెంట్ అని వెళ్ళాడు, వచ్చేస్తారులే, పద మనం డిన్నర్ రెడీ చేద్దాం. కొంతసేపటి తర్వాత చంద్రకాంత్, అమ్మ అమృత, మీ అత్తయ్య అంతా చెప్పింది, నువ్వేం టెన్షన్ పడకు, వచ్చేస్తాడులే, వచ్చి భోజనం చేయి. ఇప్పుడు నాకు ఆకలిగా లేదు మామయ్య, మీరు తినండి, నేను అర్జున్ వచ్చాక తింటాను అంటుంది అమృత. అమ్ము, ఏంజల్కి భోజనం పెట్టి స్టోరీ చెప్పి పడుకోబెట్టాను, అది అర్జున్ అన్నయ్యని తెగ అడిగింది, మేనేజ్ చేశాను, పవన్ ఫోన్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేయి అని అంటుంది. పవన్, అన్నయ్య గురించి తెలిసిందా? వదిన, అన్నయ్య మాకు ఇక్కడ కనిపించారు, మేము ముగ్గురం ఇంటికి వచ్చేస్తున్నాము, మీరు ఇంకా టెన్షన్ పడకండి, భయాన్ని వదిలేయండి అని అంటాడు. అమృత సంతోషంగా, అవునా, సరే పవన్, త్వరగా రండి అని అంటుంది. కావ్య, అర్జున్ కనపడ్డాడంట, వాళ్ళు వస్తున్నారు కన్నయ్య, నీకు చాలా చాలా థ్యాంక్స్, నా అర్జున్కి ఏమీ కాకుండా కాపాడావనుకొని పూజ దగ్గరికి వెళ్ళి ఆర్తిస్తుంది. కొంతసేపటి తర్వాత అమృత ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అర్జున్ని హక్ చేసుకుంటుంది. అర్జున్, నువ్వు కాల్ మాట్లాడతానని చెప్పి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, వెళ్ళొద్దన్నా కూడా ఎందుకు వెళ్ళావు, నేను ఎంత భయపడ్డానో తెలుసా అంటుంది అమృత. అమ్ము, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే తను స్విచ్ ఆఫ్ అయిపోయింది, నిన్ను చాలా టెన్షన్ పెట్టాను, సారీ అమ్ము అంటాడు అర్జున్. అదేం కాదులే అమృత, అర్జున్పై అటాక్ జరిగింది, అప్పుడు ఫోన్ పగిలిపోయింది. ఎలా ఎటాకా? అర్జున్, నీకేం కాలేదు కదా, ఆఫీస్లో ఇష్యూ రాలేదంట, నీకెవరో ఫోన్ చేసి అబద్ధం చెప్పారు, అసలు ఏం జరిగింది అని అడుగుతుంది అమృత. అమ్ము, నాకెవరో ఫోన్ చేస్తారో తెలియదు, నేను ఆఫీస్కి వెళ్తుంటే అంత పొగొచ్చింది, నన్ను తల మీద కొట్టి కిడ్నాప్ చేయాలనుకున్నారు, కానీ నేనే అందరినీ కొట్టి పంపించాను, ఫోన్ చేద్దామంటే ఫోన్ పగిలిపోయింది, కార్ కూడా పంచర్ అయింది, ఎలా అని వెయిట్ చేస్తూ ఉంటే అంతలో వినయ్ పవన్ వచ్చారు అక్కడికి. ఎవరు చేసి ఉంటారు ఇదంతా? ఇప్పుడంతా బాగుంది కదా, ఒకవేళ గౌతమ్ ఏమైనా చేశాడా అని అనుకుంటుంది అమృత. నాకు తెలిసి గౌతమ్ మారిపోయాడమ్ము, గౌతమ్ ఏమీ చేసి ఉండలే, ప్రాజెక్ట్ మన కంపెనీకి ఇవ్వాలని గొడవ పడ్డారు కదా, వాళ్ళు అటాక్ చేసి ఉంటారు, ఇప్పుడు అంతా అయిపోయింది, బయట ఉంచుతావా, నన్ను లోపలికి పిలుస్తావా అంటాడు అర్జున్. సారీ, చూసుకోలేదు, పదండి భోజనం చేద్దాం, అందరికీ వడ్డించి తను కూడా తింటుంది అమృత. ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అర్జున్ వేగంగా తన వైపుకు లాక్కొని, అమ్ము, అంత టెన్షన్ పడ్డావా నా కోసం, నా మీద నీకు అంత ప్రేమ ఉందా అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు అర్జున్, కొత్తగా ఉంది,
ఫస్ట్ నిన్ను వదలని మీరు టెన్షన్ కాకుండా ఎలా ఉంటాను మీరే చెప్పండి. నిన్ను ఏంజెల్ చాలాసార్లు నీ గురించి అడిగింది. ఆడుకుంటాను అని ప్రామిస్ చేశారంట కదా! రేపు మీ కూతుర్ని బుజ్జగించండి. నన్ను కాదు. సరే నాకు నిద్రొస్తోంది. అర్జున్ నువ్వు కూడా పడుకో అని అటు తిరిగి పడుకుంటుంది. అమ్ము నా మీద నీకు జాలి కూడా లేదా? అలా ఎలా తిరిగి పడుకున్నావు? అంత ఫైట్ చేసి ఇంటికొస్తే అని అంటూ దగ్గరికొస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంజెల్, నాన్న మీరు నాతో ఆడుకుంటాను అని ప్రామిస్ చేసి నాతో ఆడలేదు. నేను చాలా మిస్ అయ్యాను నాన్న. అర్జున్, అవునా బంగారం, ఐఎమ్ సారీ. నిన్న వర్క్ ఉండడంతో నీతో ఆడుకోకుండా వెళ్ళిపోయాను. ఈరోజు మనం చాలా సరదాగా గడిపేద్దాం. ఏం ఆడుకోవాలనుకుంటున్నావో చెప్పు. ఏంజెల్, బేబీ డాల్తో ఆడుకుందాము, అలాగే గుర్రము ఆట కూడా ఆడుకుందాం అంటూ అర్జున్తో ఆడుకుంటుంది. గౌతమ్, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు, నిన్న నైట్ కూడా నువ్వేమీ తినలేదు అంటుంది అమృత. నాకు ఆకలి లేదు వదిన, నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది, మీరు తినేసేయండి అంటాడు గౌతమ్. గౌతమ్, మీటింగ్ ఎక్కడికి పోదు, నీకు ఇష్టమని పరోటా చేశాను రా అని అంటూ తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి వడ్డిస్తుంది. గౌతమ్, నీ కాలేజ్ టైంలో గౌరీ అనే అమ్మాయిని నువ్వు ప్రేమించావు కదా, నాకు తెలుసులే. ఇప్పటికీ తన ఫోటోలు నీ దగ్గరనే ఉన్నాయి అని నాకు తెలుసు. ఇంకా నువ్వు తనని ప్రేమిస్తూనే ఉన్నావని అనుకుంటున్నాను. అందుకే గౌరీతో మాట్లాడి మీటింగ్ అరేంజ్ చేశాను. నాకు తెలుసు ఆఫీస్లో ఎలాంటి మీటింగ్ లేదని. గౌతమ్ ఆశ్చర్యంతో, ఏం వదినా, నీకు ఇది ఎలా తెలిసింది? నేను అన్ని విషయాలు తెలుసుకుంటాను గౌతమ్. నీకు అవసరమైన సహాయం చేయాలని అనుకుంటున్నాను. గౌరీతో మాట్లాడటం నీకు అవసరమని నాకు తెలుసు. గౌతమ్ నిరాశతో, కానీ ఆమెతో మాట్లాడడానికి నేను సిద్ధంగా లేను. నాకు కష్టంగా అనిపిస్తోంది. నువ్వు ఎదుర్కోవాల్సిన సమస్యలు మీ ప్రేమను ఎలా కొనసాగించాలో నిర్ణయిస్తాయి గౌతమ్. ఇది నీ జీవితంలో ముఖ్యమైన రోజు కావాలి. గౌరీ తోడు నీకు అవసరం. నేను మీకు ఇంత చేశాను. నా మీద ఇంకా డౌట్ కూడా ఉండవచ్చు, కానీ నాకు సహాయం చేస్తున్నారు, నా మీద కేరింగ్ చూపిస్తున్నారు. అమృత, నీ మీద డౌట్ ఉండడం సహజమే, కానీ నమ్మకం అనేది ఉంచాలిగా, అందుకే నమ్మి చూద్దామని అనుకున్నాను. నాకు తెలుసు గౌతమ్, నీలో కూడా చాలా మంచి ఉందని. అత్తయ్యతో ఉండి మాటలు విని పెరగడం వల్ల ఇలా మారిపోయావు. అత్తయ్య గారే మారిపోయారు, నువ్వు కూడా మారిపోయి ఉంటావు గౌతమ్. నేను నీ వదిన్ని, నీకు తల్లి లాంటి దాన్ని. నువ్వు నాకు కొడుకు అవుతావు. అలాంటప్పుడు తల్లి కొడుకు బాధ్యతలను, సంతోషాలను చూస్తుంది కదా. ఇవన్నీ మర్చిపో, కొత్తగా న్యూ లైఫ్ స్టార్ట్ చేయి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి తల నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమృత. నేను ఇలాంటి మంచి మనసుగా ద్రోహం చేయాలనుకుంటున్నాను, ప్రాణం తీయాలని చూశాను. నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను? నో గౌతమ్, నో. నువ్వు ఎప్పట్లానే ఉండు, మారిపోకు. ఈ ఫ్యామిలీ, అర్జున్ వీళ్ళందరూ నీకు శత్రువులు అనుకొని తిని గౌరీ దగ్గరికి వెళ్ళిపోతాడు గౌతమ్. అమృత, నాకు తెలుసు గౌతమ్, నువ్వు మారలేదని. ప్రేమతో నిన్ను నేను మారుస్తాను, నీలో ఉన్న మంచితనాన్ని నేను బయటకు తీస్తాను అనుకుంటుంది. గౌరీ, హలో గౌతమ్, నిన్ను చూసి ఎన్ని ఇయర్స్ అయిపోయిందో అలాగే ఉన్నావు. అమృత వదిన నాకంతా చెప్పింది, నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని. మరి ఆ రోజు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు గౌతమ్? నేను చెప్పేది జాగ్రత్తగా విను. అవును, నేను నిన్ను ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే నువ్వు నా ఫస్ట్ లవ్ కాబట్టి. నాకు ఇప్పుడు ఇవన్నీ లేవు గౌరీ, నేను మారిపోయాను. నాలో నీకు ప్రేమ కనపడదు, ప్రతీకారం, పగ, రాక్షసుడే కనపడతాడు. నువ్వే నన్ను అసహించుకోవచ్చు, మనకి సెట్ కాదు. నువ్వు నీ దారిన వెళ్ళిపో, నేను నా దారిన వెళ్ళిపోతానంటాడు గౌతమ్. గౌరీ తన కళ్ళల్లో కన్నీళ్లు వచ్చి కాస్త తడబడుతూ, మారిపోయావా? నువ్వు నిజంగా మారిపోయావా గౌతమ్? నిన్ను ప్రేమించినప్పుడు నీ లోపల ఉన్న మంచితనం, ఆ అమాయకత్వం చూడగలిగాను. ఆ గౌతమ్ ఎక్కడ? నాలోనే ఉన్నాడు గౌతమ్. నీకు ఎన్ని ముసుగులు వేసుకున్నా నిజమైన నువ్వు ఎప్పటికీ మారలేవు అంటుంది కొంతసేపు నిశ్శబ్దం. నువ్వు నన్ను నీ దారిలో వెళ్ళమంటావా? కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా ప్రేమ నీకు దారి చూపిస్తుంది. నేను వెళ్ళిపోతాను గౌతమ్, కానీ నా ప్రేమ ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టదు. నువ్వు మర్చిపోవచ్చు, కానీ నేను నీకు ఇచ్చిన ప్రేమ నిన్నెప్పటికీ విడిచిపెట్టదు అంటుంది గౌరీ. గౌతమ్, ఐఎమ్ రియల్లీ సారీ గౌరీ. ఇప్పుడు నిన్ను వదిలేసి బాధ పెట్టాను, ఇప్పుడేమో మాటలతో బాధ పెడుతున్నాను. గౌరీ వైపు బాధ నిండిన కళతో అలాగే చూస్తూ ఉంటాడు గౌతమ్. గౌరీ కొన్ని క్షణాల తర్వాత అలాగే నిలిచిపోతూ తిరిగి అతని వైపుకు చూస్తూ, ఇదే నీ ఫైనల్ మాటనా గౌతమ్? నా ప్రేమ నీకు భారమైందా? నువ్వు నీలో ప్రేమ మిగలలేదని నన్ను ప్రేమించే ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఆ కళల్లో నాకు ఇప్పటికీ కనిపిస్తున్నది బాధ. బాధలో కూడా ప్రేమే ఉంది. తన కళల్లో నిశ్చయంతో నువ్వు నీ బాధలతో ఒంటరిగా పోరాడుతున్నావు, కానీ నీకు తెలుసా, ప్రేమ ఒంటరితనం కాదు గౌతమ్. నువ్వు బాధ అనుకున్నది ప్రేమే. ఆ ప్రేమ నిన్ను రక్షించడానికి నా కళల నుంచి వస్తుంది. నీలో ఎంత మార్పు వచ్చినా నా ప్రేమ మాత్రం మారదు. ముందుకు రావడంతో గౌతమ్ కాస్త వెనక్కి తగ్గుతాడు. ఒకసారి నా వైపు చూడు గౌతమ్, నువ్వు మారిపోయినప్పుడు కూడా నా ప్రేమ నీ వెంటే ఉంది. మన మధ్య దూరం పెరిగిందనుకుంటున్నావా? కానీ నువ్వు ఎంత దూరమైనా నా ప్రేమ నిన్ను వెనక్కి తీసుకొస్తుంది గౌతమ్. కళ్ళ నిండా ప్రేమతో
గౌరీని హక్ చేసుకొని, సారీ గౌరీ, నిన్ను విడిచిపెట్టాలని లేదు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేనెంతో మారిపోయాను. తర్వాత ఇలాంటి మనిషిని ప్రేమించాను అని నువ్వే బాధపడతావు. అందుకే వెళ్ళిపోమంటున్నాను గౌరీ అని అంటాడు గౌతమ్. నాకు అమృత వదిన అంతా చెప్పింది. ఎంతలా మారిపోయావంటే మనుషులను చంపేంత, సొంత అన్నయ్యని కూడా చంపేంత ప్రతి విషయం అమృత వదిన చెప్పింది. మై ఫస్ట్ విని నిన్ను కలవకూడదు అనుకున్నాను, కానీ అమృత వదిన చెప్పింది. మీ అమ్మ అందరి గురించి నెగిటివ్ వినడం, మామ్కి న్యాయం చేయాలని మాటలు విని అలా మారిపోయావని. నీలో మంచితనం ఇంకా ఉంది గౌతమ్. నీలోనే మార్పు రావాలి. అది వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది గౌతమ్. తనలో ఒక ఆలోచన కలుగుతున్నట్టుగా గౌరీ మాటలకు కాస్త నిశ్చలంగా ఉన్నాడు. నువ్వు ఇంతగా నమ్ముతున్నావా గౌరీ? ఈ చెడిపోయిన మనసుతో కూడా మళ్ళీ మంచితనం రావచ్చా? కానీ నేనెంతో లోతుగా దిగిపోయాను. అది సరిచేయడం నీ వల్ల కాదు గౌరీ. లోతైన స్వరంతో, ఆత్మవిశ్వాసంతో మనతో ప్రతి ఒక్కరికి మన తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుంది గౌతమ్. నువ్వు మారవచ్చు. నీలో ఎప్పటికీ మంచి గుండె ఉంది. నేను అది స్పష్టంగా చూస్తున్నాను. నా ప్రేమ నిన్ను మార్పునిస్తుందనే నమ్మకం ఉంది. నువ్వు వదిలిపోవాలని అనుకుంటున్నా, కానీ నేను నిన్నెప్పటికీ వదిలిపెట్టను గౌతమ్. కొద్దిసేపు నిశ్చయంగా నిలబడుతూ గౌరీ మాటలు గుండెలకు చొరపడినట్టుగా భావిస్తూ, ఆఖరికి లోతట్టుగా శ్వాసను తీసుకుంటూ కళ్ళల్లో కొన్ని కన్నీళ్లు మెరిసిపోతున్నాయంటున్నట్టుగా మృదువుగా గౌరీని దగ్గరికి రాగానే ఆమెను చూస్తూ, గౌరీ, నువ్వు నిజంగానే నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా? నా లోపల నన్నే కోల్పోయినట్టుగా నాకు అనిపిస్తోంది. కానీ నీ మాటలు, నీ ప్రేమ, ఆ ప్రేమ నన్ను వెనక్కి తీసుకొచ్చేంతేమో అనిపిస్తోంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.